హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈ వేళ లాంటి మూవీస్తో మంచి ఫామ్లో ఉన్న వరుణ్ సందేశ్కి ఆ తర్వాత సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని నింద అనే థ్రిల్లర్ మూవీతో కంబ్యాక్ ఇవ్వడానికి ఈరోజు థియేటర్స్లోకి వచ్చేశాడు. మరి ఈ సినిమా అయినా వరుణ్ సందేశ్కి ఒక మంచి హిట్ ఇచ్చిందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే, కండ్రకోట అనే విలేజ్లో మంజు అనే అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు. ఆ ఊర్లో ఉన్న బాలరాజు అనే వ్యక్తే ఇలా చేశాడని పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు. అప్పుడు వరుణ్ సందేశ్ ఆ కేసుకి రిలేటెడ్గా ఉన్న ఒక 6 వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి మొత్తం కనుక్కుందాం అనుకుంటాడు. ఇంతకీ బాలరాజు నిజంగానే ఆ మర్డర్ చేశాడా? ఈ 6 వ్యక్తులు ఎవరు? వరుణ్ సందేశ్ వీళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఫైనల్గా బాలరాజు విడుదల అయ్యాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా పూర్తిగా చూడాల్సిందే. కథ కొంచెం థ్రిల్లర్ జోనర్ ఫిలింలా అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ అంతా ప్రొసీడింగ్స్కే మొత్తం టైం అంతా తీసుకున్నారు. ఇంటర్వెల్ వరకు ఒక థిన్ లైన్ మీదే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా కాస్త పర్లేదు అనిపిస్తుంది. ఫైనల్గా ఒక చిన్న ట్విస్ట్తో సినిమా ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎంగేజింగ్గా అనిపించినప్పటికీ సినిమా చాలా వరకు మన పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉంది, బట్ తన యాక్సెంట్ అన్ని మూవీస్లో లాగే తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయినట్టే అనిపించింది. హీరోయిన్ని ఎందుకు పెట్టారో కూడా తెలియదు, బట్ లవ్ స్టోరీ లాంటిది పెట్టి ఎక్కడ డైవర్ట్ అయితే చేయలేదు. స్ట్రైట్ టు ద పాయింట్ అన్నట్టు స్టోరీలోనే బ్లెండ్ చేశారు తన క్యారెక్టర్ని కూడా. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా బాగానే పర్ఫామ్ చేశారు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, రమీజ్ నవనీత్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. చాలా సీన్స్ బ్లాక్ రూమ్లోనే ఉండడం వల్ల చూడ్డానికి మొత్తం సినిమా ఒకేలా అనిపిస్తుంది. సంతు ఓంకార్ మ్యూజిక్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ చాలా వరకు రిపీటేటివ్గా ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇంకా ఈ సినిమా ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే, జనరల్గా ఒక థ్రిల్లర్ సినిమా చూసేటప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అని ఒక ఎగ్జైట్మెంట్ రావాలి, బట్ ఈ సినిమాలో ఎక్కడ కూడా ఆ ఎగ్జైట్మెంట్ అనేది రాదు. సినిమా మొత్తం చాలా ఫ్లాట్గా, బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్ట్లు కూడా మనం గెస్ చేసేలానే ఉంటాయి. ఎండింగ్ ట్విస్ట్ కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించినా ఆ టైప్ ట్విస్ట్లు కూడా మనం కొన్ని సినిమాల్లో చూడడం వల్ల అటు కొత్తగా కానీ ఇటు గొప్పగా కానీ అనిపించవు. ఈ సినిమా స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే బెటర్గా ఉండేదేమో అనిపిస్తుంది. అలాగే ఎమోషన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం ఇంకో మైనస్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, బోరింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్తో ఈ సినిమా మనకి బిలో యావరేజ్ ఫీలింగ్నే ఇస్తుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మనకి ఇవ్వడంలో ఈ మూవీ టీం ఫెయిల్ అయిందనే చెప్పాలి. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.